మీకు ఎట్లా సంతృప్తి? చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత పెట్టారు. తప్పకుండా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో గెలిచి ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ని గిఫ్ట్గా ఇవ్వం. అంటే గతంలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ మళ్ళీ గర్వాపసి వస్తున్నారు. మొత్తం అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలవుతున్నాయి కదా? ఇప్పుడు మీరు చూసినట్టయితే గతంలో కూడా నేను పిసిసి మన కార్యవర్గ అధ్యక్షుడిగా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా, హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున క్యాడర్ని ఆ రోజు నేను ప్రోత్సహించి క్యాడర్ని అందరూ కూడా మరి ఏకతాటిపైకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఆలోచించి సరైన అభ్యర్థి దానం నాగేందర్ అనే ఆలోచనతో నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఏ నమ్మకంతోనైతే నా మీద బాధ్యత పెట్టిండ్రో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి మళ్ళీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పాత క్యాడర్ అందరినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో అందరినీ మళ్ళీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్లో పూర్వ వైభవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తాను. అంటే సికింద్రాబాద్లో ఇప్పటికీ ఆల్రెడీ పద్మారావు గౌడ్ ఉన్నాడు, అదే కిషన్ రెడ్డి ఉన్నారు, హేమీలు కూడా పోటీ పడుతున్న సందర్భంలో ఎవరు గెలుపు వారేదని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ పరిస్థితి ఉందా? బీజేపీకి ఆ పరిస్థితి ఉందా? దేని గురించి చెప్పాను. కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ పార్లమెంట్ మాత్రం గెలుస్తున్నాము. ఇది ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్ ఇవ్వబోతుంది.